సిటీ కేబుల్. క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ పరీక్షల శిబిరంలో వైద్యుల సూచన. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణమైన జీవితం గడపవచ్చని వైద్యులు సూచించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సాయి తరుణ్ ఆసుపత్రిలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి ప్రత్యేక వైద్యుల సమక్షంలో క్యాన్సర్ పరీక్షల శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ఉచితంగా సుమారు 20,000 విలువ గల క్యాన్సర్ తదితర పరీక్షలను సాయి తరుణ్ ఆసుపత్రి వైద్యులు, తాండూరు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు వైద్యరత్న డాక్టర్ జయప్రసాద్ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు మధు దేవరశెట్టి సమక్షంలో నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు మధు దేవరశెట్టి మాట్లాడుతూ క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ సోకుతుందని, దురలవాట్ల వల్ల దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, మంచి భోజనం తీసుకోవాలని, క్యాన్సర్ ద్వారా జాగ్రత్తగా ఉండి సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 14 మంది ప్రత్యేక వైద్యులతో పాటు అనిల్ కుమార్, జయదీప్, డాక్టర్ సంతోష్ కుమార్ వైద్య సిబ్బంది కలిసి రోగులకు వివిధ పరీక్షలను నిర్వహించారు. క్యాన్సర్ పరీక్షల శిబిరంలో సుమారు 380 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. రోగుల లక్షణాన్ని బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్, మెమోగ్రఫీ, ఎండోస్కోపింగ్, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు, ముఖ్యంగా మిత్రులు డాక్టర్ మధు దేవరశెట్టి గారు, రోబోటిక్ సర్జన్ మరియు వాళ్ళ టీం ఈరోజు మన ఐఎంఏ తాండూరు తరఫున మరియు సాయిధన్ హాస్పిటల్లో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దాని ముఖ్య అతిథిగా మన డిఎస్పీ గారు యాదయ్య గారు రావడము చాలా సంతోషము. ఎందుకంటే సండే మనకంటూ ప్రత్యేకంగా టైం ఇచ్చి వచ్చారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడికి వచ్చిన మొత్తం కిమ్స్ మేనేజ్మెంట్, డాక్టర్స్కు, స్టాఫ్కు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన కిమ్స్ నుంచి వచ్చిన మీ అందరికీ ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి ఎంతో వ్యయప్రసాదాలు వచ్చి మన తాండూరు పట్టణానికి వచ్చి మనందరికీ ఉచితంగా, ఎందుకంటే ఇక్కడ అంతా వ్యవసాయాధారిత ఫ్యామిలీస్, ఇక్కడ అందరూ అగ్రికల్చర్ బేస్డ్ మీదే బతుకుతారు, లేబర్ ఉంటారు. సో దూరం నుంచి మీరు రిస్క్ తీసుకొచ్చినందుకు కూడా మీ అందరి కృతజ్ఞతలు. మధు సార్కి అండ్ మధు సార్ టీమ్కి, తర్వాత ఈ ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రసాద్ గారికి, హాస్పిటల్ యజమాని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో ఈరోజు సండే మాకు దొరికే ఒకరోజు అయినా కానీ ఇంత మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేను ఈరోజు త్యాగం చేసుకున్నాను సండే. కాబట్టి మీ అందరి కొరకు, ఎందుకంటే మన దగ్గరలో ఆరోగ్యమే మహాభాగ్యం. అందరం ఆరోగ్యంగా ఉంటేనే పని చేసుకోవడంతో 4 రూపాయలు సంపాదించాం. వచ్చే 4 రూపాయలని మనం ఏదో చదువు కానీ, పెట్రోల్ కానీ, వెహికల్ కానీ కొనడం, దాంతో ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్కి. మళ్ళీ గవర్నమెంట్ కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఒక రోడ్ వేయడము, ఓ వాటర్ ట్యాంక్ కట్టడము ఏదో జరుగుతుంటారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండడమే మనకు ముఖ్యం కావాలి. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి ఆ వ్యాధిని మనం ఎలా తగ్గించుకోవాలి, ఏ ఏ ఏ ఆహార పదార్థాలు తింటే మనకు రాదు, మనం ఎలా మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద డాక్టర్ మీ అందరు కూడా ఒక్కొక్క పేషెంట్కి కూడా సలహా చక్కగా ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇక్కడ మా దగ్గర అందరూ కూడా లేబర్ కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. వాళ్ళందరూ కూడా కొంచెం మనకు వచ్చిన పేషెంట్కి ఓపికతోటి కొంచెం వాళ్ళందరికీ చెప్పుకుంటే కొన్ని విషయాలను వాళ్ళు పాటిస్తారు. ఇదంటే చాలా భయంకరమైనది. ఇది మన ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేము. ప్రిడిక్ట్ చేసినా కానీ డాక్టర్ తర్వాత టెస్ట్ స్క్రీనింగ్ చేసి ప్రిడిక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత, రేడియేషన్ అయిన తర్వాత, కీమోథెరపీ అయిన తర్వాత కూడా అన్ప్రిడిక్టబుల్గా మళ్ళా ఒక కణం అక్కడ మిగిలిపోయినా కూడా
మళ్ళీ రీఅకరెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అందరి విషయంలో దీంట్లో ఇప్పుడు రోబోటిక్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. సారు దాదాపు 50 సంవత్సరాల వయసు కదా కనిపిస్తుందా? కనిపించట్లేదు. నాకైతే 25 సంవత్సరాల కుర్రోడా ఉన్నాడు. ఇంత సీనియర్ డాక్టర్ అని నాకు కూడా తెలియదు ఏం చెప్పే వరకు. సో చాలా ఎక్స్పెన్సివ్ సార్, కొరియాలో చేయించాడు. కాబట్టి ఆయన సేవలు రోబోటిక్ సర్జన్ మాన్యువల్గా ఉండదు, అంతా కంప్యూటరే ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఆ సార్ యొక్క సేవలు మనం దాంట్లో తప్పకుండా యూజ్ చేసుకొని ఈ యొక్క అంత అక్కడికి వెళ్ళి ఇంత కష్టపెట్టుకొని వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీ యొక్క ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నాము. మీరు ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అందరూ అప్పుడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మచ్ సార్. అండ్ ప్రసాద్ సార్ మీకు చెప్పడానికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చేసిన అందరికీ స్వాగతం అండి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తామంటే, ఇది వరకు మేము వినేటప్పుడు ఎక్కడో ముందే 2-3 ఈ క్యాన్సర్ జాతర ఉండేది. ఇప్పుడు ఇంటికి 9 తయారయ్యారు. అట్లీస్ట్ ఒకరైనా తయారయ్యారు. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ షుగర్ బీపీ పేషెంట్ ఎలా ఉన్నారో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్ కూడా అలా ఎక్కువైపోయారు. దీనికి కారణం మనమే. మనం తినే ఆహారం కావచ్చు, మనకు ఉండే అలవాట్లు కావచ్చు, మనకు బ్రతికే కండిషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కారణమే. దీని గురించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తేనే వాళ్ళు అటువంటి అలవాటు తోలిపోకుండా ఇంట్లోనే తింటూ హెల్తీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ క్యాన్సర్కి ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ ఆధునిక పద్ధతులన్నీ ఉన్నాయి. ఒకవేళ క్యాన్సర్ అని వాళ్ళకి నిర్ధారణ చెందినా కూడా ట్రీట్మెంట్ అనేది బాగుండడం వల్ల ఎక్కువ కాలం బాగుంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత షుగర్ పేషెంట్ ఎన్నేళ్ళు బతుకుతాడు షుగర్ డయాగ్నోస్ అయిన తర్వాత, అలా క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా పేషెంట్స్ బతికే అవకాశం ఫ్యూచర్లో కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి రీసెర్చ్ అనేది చాలా జరుగుతుంది. సో ఇలా రీసెర్చ్ జరిగినప్పుడు కొన్నిసార్లు ఫ్యూచర్లో కొన్ని మందులే ఉండి ఆపరేషన్ అనేది అవసరం పడకపోయే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంది. సో మెయిన్గా మనకు ఉండే అలవాట్లు కానీ ఫుడ్, ఇంట్లో తినే ఫుడ్, ఇవన్నీ కూడా దీనికి మెలకువలన్నీ మేము ఒక బుక్లెట్ లాగా చేసి ఇస్తాము. ఇట్లా జస్ట్ చెప్తే అది అర్థం కాదు. ఆ బుక్లెట్ మీరు తీసుకొని చదివితే చదువుచిన వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి అవుతుంది. దాని ద్వారా అందరికీ దాని గురించి అవగాహన వచ్చి ఈ క్యాన్సర్ని రాకుండా మనం మ్యాక్సిమం తగ్గించేదానికి ప్రయత్నిస్తాం. ప్రపంచం అంతా ఎక్కువ ఉంది క్యాన్సర్స్ రావడం అనేది, కానీ మన భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంది. దీన్ని మనము ఎట్లయినా తగ్గించాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంట్లో మేము అందుకనే దాని భాగంగానే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఈ హాస్పిటల్ యాజమాన్యం జయప్రసాద్ నా స్నేహితుడు తన ద్వారా అండ్ యాదయ్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అందరూ నిశ్శబ్దంగా లైన్ పరంగా రండి. అందరూ చూస్తారు. హరి బరి చేయకుండా స్థిరంగా రండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇబ్బందులు చెప్పండి.